వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చేసుకుందాం. అదేంటంటే ఉప్మా. అబ్బా, ఉప్మా అంటారా? ఉప్మా మంచిగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఉప్మా అంటే నాకు కూడా ఇష్టం ఉండేది కాదు, కానీ కొంచెం చేంజెస్ చేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడైంది. దీనిలో కొన్ని పల్లీలు వేస్తున్నాను. పల్లీలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను, అందుకని ఎక్కువ ఫ్రై చేయను. మీరు పచ్చి పల్లీలు వేస్తే కొంచెం పల్లీలు ఫ్రై అయినాక తర్వాత అన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు కాబట్టి నేను వెంటనే కాజు కూడా వేస్తున్నాను. కాజు ఇంకా పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాలి. కొంచెం ఫ్రై అయినాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారండి దీంట్లో, దాంతో చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా. ఏంటో చూడండి. కాజు ఇంకా పల్లీలు ఫ్రై చేసినాక వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపులో నేను శనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలా తాలింపు దినుసులు కూడా ఫ్రై అవ్వాలి. శనగపప్పు, మినపప్పు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయినాక దానిలో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ ఆవాలు, జీలకర్ర కూడా చిట్పట్లాడాలి. దీనిలోనే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను, అది వేస్తున్నాను. మళ్ళీ అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకుంటున్నారు, అది మీ ఇష్టం అండి. ఇక్కడ కావాలంటే మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసిన ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై అవ్వద్దు. దీనిలోనే 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే దీనిలో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే అల్లం తురిమి వేసుకోవచ్చు, లేదంటే అల్లం కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే. నేనైతే వేయట్లేదు. మంచిగా ఫ్రై అవ్వాలి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో లైట్గా ఫ్రై అయినాక దీనిలో సూజీ రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ. ఈ రవ్వ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కూడా మాడకుండా ఫ్రై చేసుకోవాలి, మాడితే మళ్ళీ టేస్ట్ మాడిపోతుంది. మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ రావద్దు, లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఉప్మా అందరూ చేసుకుంటారండి. ఉప్మా చేసే విధానం కూడా కొంచెం ఉంటుంది. కొందరికి పొడి పొడిలాడే ఉప్మా ఇష్టం, కొందరికేమో కొంచెం స్టిక్కీగా ఇష్టం. కరెక్ట్ మెజర్మెంట్ అంటే 1 కప్పు రవ్వకి 3 గ్లాస్ బాయిల్డ్ వాటర్ వేసుకోవాలి. బాయిల్డ్ వాటర్ వేసుకుంటే రవ్వ ఉండలు కట్టుకొని ఉంటుందండి, పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా. మొత్తం ఒకే ప్యాన్లో చేసేసుకోవచ్చు ఉప్మా. ఏం చేస్తారంటే రవ్వ ఫ్రై చేసి వేరే తీసి తర్వాత వాటర్ బాయిల్ చేసి వేస్తారు. అలా కాకుండా ఒకే కడాయిలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, పాలు వేసుకున్నాను. పాలు 1/2 గ్లాస్ వేసానండి. పాలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్మా తినని వాళ్ళు కూడా పాలు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉందని తింటారు. పిల్లలు కూడా ఉప్మా తినేవాళ్ళు కాదు, ఇలా పాలు వేసి చేస్తుంటే చాలా బాగుంది అనుకుని తింటున్నారు. చెప్పాను కదా దీనిలో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అని. వెజిటేబుల్స్ కావాలంటే మీరు క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కనీసం 5 మినిట్స్ ఉడికించాలండి మూత పెట్టి. ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఉడుకుతుందండి ఉప్మా. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది రవ్వ కదా, వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు పొడి పొడిగా కావాలంటే ఒక 1/2 గ్లాస్ తక్కువ వేసుకోవాలి. ఇది చూడండి ఇలా ఉడుకుతుందండి ఉప్మా. ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వాలి, ఇంకా కొంచెం ఎగరాలి. కొంచెం వాటరీగా ఉంది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసానండి నేను. నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఇంతకుముందు నాకు కూడా ఉప్మా ఇష్టం ఉండేది కాదని. ఇలా చేంజెస్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉప్మా. దీనిలో పాలు వేసాను, మజ్జిగ కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీనిలో నెయ్యి వేసాను, నెయ్యి కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నెయ్యి వేస్తే కూడా. ఇప్పుడు నెయ్యి వేసినాక మంచిగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్మా మీరు ఎలా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నేనైతే ఎక్కువ మట్టుకి షుగర్ వేసుకొని తింటాను. ఉప్మా చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. పచ్చడితో తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు ఎలా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే రెడీ అయిపోయిందండి ఉప్మా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా జీడిపప్పు వేసుకోవాలి. పల్లీలు ఇంకా జీడిపప్పు మీరు కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు. నాకు క్రంచీగా కావాలని నేను తర్వాత వేసాను, లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఉప్మా అయినాక వెంటనే సర్వ్ చేసుకోవద్దు, 5 minutes తర్వాత సర్వ్ చేసుకోవాలి. ప్రిపేర్ అయిపోయిందండి మన ఉప్మా. చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది చట్నీతో ఉన్నా పచ్చడితో ఉన్నా సర్వ్ చేసుకోవచ్చు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి పాలు వేసి అన్నా మజ్జిగ వేసి అన్నా ట్రై చేసి చూడండి. చేసి చూసి అప్పుడే కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందని చెప్పి. పాలు వేసి చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, పాలు వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.